Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Nahum 1:15. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలోనిది. The wicked shall no more pass through thee. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. Prophet Nahum and prophet Isaiah lived about the same time in history. ప్రవక్త అయిన యెషయా, ప్రవక్త అయిన నహూము చరిత్రలో ఒకే కాలంలో జీవించిన వారు. And these verses are quite similar as as Isaiah is also talking about the future age. చూడండి, ఈ వచనాలు గనుక గమనిస్తే అవన్నీ ఒకే రీతిగా ఉంటాయి. యెషయా కూడా భవిష్యత్తు కాలం గురించి చెప్తూ ఉన్నాడు. And since historians say that Nahum is from the city of Capernaum, చరిత్రకారులు నహూము కపెర్నహూముకి చెందినవాడు అంటారు. after the death of Nahum, నహూము మరణించిన తరువాత it is believed that his native place is named as Capernaum. ఏమని నమ్ముతారు అంటే తన స్వగ్రామము ఆ పట్టణానికి కపెర్ నాహూమ్ అని పేరు పెట్టినారు. So the first 14 verses of Nahum chapter 1 say, ఈ నహూము గ్రంథం 1వ అధ్యాయంలోని మొదటి 14 వచనాలు ఏం చెప్తున్నాయంటే, God is the judge దేవుడే ఆయన న్యాయాధిపతి, and he is the powerful ruler of the universe. ఆయన విశ్వానికి ఆయనే ఏలుబడి చేసే సర్వశక్తిమంతుడు. On the one hand, ఒకవైపు he is patient with the rebellious, తిరుగుబాటు చేసే వారితోటి ఎంతో సహనంతో ఉన్నారు. but on the other hand, he is jealous for righteousness. ఇంకోవైపు నీతి విషయం ఎంతో రోషము కలిగిన వాడు. So his punishment of the guilty is severe. అందుకనే ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని శిక్షించే విషయంలో ఎంతో కఠినంగా ఉంటారు. Yeah, that it is also just, అది న్యాయమే కదండి. through storms, winds and droughts and earthquakes, etc. తుఫానులు ఏంటి, అది కరువులేంటి, వరదలేంటి, వీటన్నిటితోటి He sends judgments that brings total destruction. ఆయన సంపూర్ణమైన నాశనము తీసుకొచ్చే తీర్పు తీరుస్తూ ఉంటాడు. When his wrath is poured out on sinners, ఆయన ఉగ్రత ఎప్పుడైతే పాప మీద కుమ్మరించబడుతుందో no one can escape. ఎవరు తప్పించుకోలేరు. So being so mighty, God can protect those who can trust in him. దేవుడు ఎంతో శక్తిమంతుడు గనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వారిని ఆయన కాపాడుతాడు. So Nahum warns all enemies that it is useless to plot against God. అలాగే నహూము దేవునికి విరోధంగా ఏమీ కూడా చెయ్యలేము అనే ఏం పన్నాగం కూడా పన్నలేము, ఏ శత్రువు కూడా ఉండలేడు అని చెప్తూ ఉన్నాడు. He can destroy them in one blow. కావాలంటే ఆయన ఒక్క దెబ్బతోటి వాళ్ళందరినీ పడేస్తాడు. Yeah, God need not strike 2 times. దేవుడు 2 సార్లు కొట్టాల్సిన అవసరమే లేదు. Turning to the people of God, Nahum is telling, ఈ దేవుని యొక్క ప్రజల వైపు తిరిగి నహూము చెప్తున్నాడు, God will not punish you further. దేవుడు ఇంకా మిమ్మల్ని ఇంకా శిక్షించడు. Assyrian gods are destroyed. అష్షూరు దేవతలంతా కూడా నాశనం చేయబడ్డాయి. And the God of Judah will be victorious. యూదా దేవుడు ఆయనే విజయవంతుడిగా ఉంటాడు. Soon message came to the people in verse 115. ఈ 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ వర్తమానము ప్రజల దగ్గరికి తేబడింది. So now Nahum is calling his audience to give attention. ఇప్పుడు నహూము తన ఎదుట ఉన్న ప్రజలందరూ కూడా మీరు శ్రద్ధగా ఆలకించండి అని చెప్తున్నాడు. Someone was coming over the mountains with a message of peace. పర్వతముల మీద నుంచి ఎవరో సమాధాన వార్త తీసుకొని వస్తున్నారు. Consequently, అదే సమయంలో the people of Judah could celebrate their feasts యూదా ప్రజలందరూ కూడా వారి పండుగలను వారు ఆచరిస్తున్నారు. because they had a future. ఎందుకంటే వారికి ఒక భవిష్యత్తు ఉండింది. They should pay their vows to the Lord because he had answered their prayers. దేవుడు వారి ప్రార్థనలకు ఆలకించినాడు కాబట్టి వారి మొక్కుబడులు అక్కడ చెల్లించుకోవాల్సి ఉండింది. And the wicked Assyrians would never again pass through their land. ఈ దుష్టులైన అష్షూరీయులు ఇంకెప్పుడు కూడా వారి దేశం గుండా ఇంక రాలేరు. So the word wicked one, వ్యర్థుడు, mentioned in this verse, అందుకనే ఈ వచనంలో చెప్పబడిన ఈ వ్యర్థుడు అన్న ఈ మాట it is about the Assyrians. ఇది అష్షూరుల గురించి. Earlier they were a mighty kingdom. ముందు చూస్తే వాళ్ళు ఎంతో గొప్ప రాజ్యంగా ఉండినారు. Oftentimes they were invading Israel and Judah. చాలా సార్లు యూదా దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి దాడి So చేస్తున్నారు. the message was that they had been cut off like a piece of garment. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే వాళ్ళు ఒక వస్త్రము వలె చింపివేయబడి తీసివేయబడినారు. Therefore there won't be any threat in future. అందుకనే భవిష్యత్తులో వారితోటి ఎటువంటి దాడి కూడా ఉండదు. The prophet spoke as if Nineveh had already fallen. ఇక్కడ ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడంటే నివే అది అప్పటికే పడిపోయినట్టుగా And the మాట్లాడుతున్నాడు. messenger is coming, just arrived with the news.
అంటే ఈ వర్తమానం పట్టుకొని ఒక వర్తమానికుడు వస్తున్నాడు అని. The same statement appears in Isaiah 52:7 also. ఇదే మాట యెషయా గ్రంథము 52:7 కూడా ఉంటుంది. There the messenger announced the defeat of Babylon. అక్కడేమో బబులోను యొక్క పతనం గురించి ఆ వర్తమానికుడు చెప్పినాడు. See how the people who brought the good news came one after another. చూడండి, ఈ మంచి సువార్తను తీసుకొచ్చిన ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఎలా వచ్చినారో గమనించండి. With the news of the havoc and slaughter made in the army of Sennacherib by the angel in one night. సనరిప్ యుద్ధం దగ్గర అక్కడ ఎంతో మంది హతమార్చబడినారు. వాళ్ళంతా One night 1,85,000. ఒక్క రాత్రి 1,85,000 మంది హతం చేయబడ్డారు. Oh, these are good tidings to Jews. ఇదంతా తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మంచి కాలం. Oh, Jews for good tidings. That is యూదుల కొరకు ఇదంతా మంచి వార్త. So the Assyrians were implacable enemies to the Jews. ఈ అశ్షూరీయులు వీళ్ళందరూ కూడా యూదుల కొరకు అసలు బద్ధ శత్రువులు. The Jews feared their might and power. యూదులు ఆ అశ్షూరీయుల యొక్క బలము శక్తిని చూసి భయపడేవారు. Therefore it must be a good news to them to hear their defeat and ruin. అందుకనే వాళ్ళు ఓడిపోయినారు, వాళ్ళు పతనం అయిపోయినారు, నశించిపోతున్నారు అన్నది యూదులకు అది మంచి వార్త. Now the Jewish nation hoped for peaceable and prosperous times. ఇప్పుడు యూదులందరూ కూడా ఎంతో సమాధానకరమైన ఎంతో అభివృద్ధి చెందే దినాల కోసం వాళ్ళు ఆశించినారు. Even in the epistle to Romans, ఆ రోమీయులకు రాసిన పత్రికలో కూడా Paul also quoted this verse in 10:15. పౌలు 10:15 అక్కడ ఇదే మాటను ఆయన So ప్రస్తావిస్తున్నారు. in all the three occasions, ఈ 3 సందర్భాల్లో కూడా the quoting of the verse by Nahum నహూము చెప్పిన ఈ మాట, and also Isaiah యెషయా చెప్పిన మాట, and also Paul, అలాగే పౌలు చెప్పిన we మాట, can see that they are all good tidings. ఇవన్నీ కూడా మంచి వార్త, శుభవార్తగా చూస్తున్నారు. So in the case of Nahum's prophecy, ఈ నహూము చేసిన ప్రవక్తలో కనుక చూస్తే, ప్రవచనంలో చూస్తే, it is the victory for Jews over Assyrians. అశ్షూరీయుల మీద యూదులు పొందిన విజయం గురించి చెప్పిన In the case of Isaiah's prophecy, యెషయా చెప్పిన ప్రవచనం గురించి చూస్తే, it is the release of the Jews from the Babylonian captivity. బబులోను యొక్క చెర నుండి ఈ ఇశ్రాయేలీయుల యూదుల యొక్క విడుదల గురించిన మంచి వార్త. And in the case of Apostle Paul, అపోస్తలుడైన పౌలు యొక్క సందర్భం చూస్తే, so for a New Testament believer like you and me, నూతన నిబంధన విశ్వాసైన నీ వంటి నా వంటి వారికి it is applied to the gospel times and gospel preachers. అది సువార్త సమయం లేకపోతే సువార్త ప్రకటించే వారి గురించి చెప్పబడుతుంది. Yeah, we preach the gospel to the lost world. మనము ఈ నశించిపోతున్న లోకానికి సువార్త చాటిస్తున్నాం. So which means that is good news or good tidings. దాని అర్థం ఏంటి అంటే అది మంచి వార్త, శుభవార్త. It is related to the good tidings of Christ's victory over Satan, sin, death and grave. సాతాను, పాపము, బంధనము, సమాధి మీద యేసుక్రీస్తు ప్రభువారు పొందిన విజయం గురించిన వార్త. And it is he got victory over the world also and the hell also. ఆయన లోకము మీద, నరకం మీద కూడా విజయం పొందినాడు. Oh, what a good and great news. ఎంత మంచి వార్త అండి ఇది, శుభవార్త. Oh, the wicked one will have no more power, no more power. ఈ వ్యర్థుడు, దుష్టుడు ఇంక ఎటువంటి శక్తి లేకుండా ఉంటాడు. Right from Adam, due to the disobedience of Adam, ఆదాము యొక్క అది అవిధేయతను బట్టి, right from Adam, sin entered the world. ఆదాము దగ్గర నుంచి పాపము లోకంలోనికి And ప్రవేశించింది. the wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము. Everyone who is born in this world, they have to die due to this sin. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పాపమును బట్టి వారు మరణించవలసి ఉంటుంది. The whole humanity fears the death. మానవాళి అంతా కూడా మరణమంతే భయపడతారు. But Jesus Christ, through his death, he defeated death. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణము ద్వారా మరణానికి అప్పగించినారు. In Isaiah, he defeated death. ఆయన మరణాన్ని ఓడించినాడు. In Isaiah 25:8, యెషయా గ్రంథము 25:8 we read, మనం చదువుతున్నాము, he will swallow up death in victory. ఆయన మరణమును విజయమందు మృంగివేస్తున్నాడు. So nearly 2000 years ago, సుమారు 2000 సంవత్సరాల through క్రితమే his death, burial and resurrection, తన మరణము, భూస్థాపన, పునరుద్ధానము ద్వారా Lord Jesus Christ have broken the sting of death. యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విడిచివేసినాడు. Death and sin lost their power. మరణము, పాపము వాటి శక్తిని కోల్పోయినాయి. Through his precious blood which he shed on the cross of Calvary, కలువరి శిలువలో కాచిన ఆయన ప్రశస్త రక్తము ద్వారా the salvation is offered freely to all mankind. రక్షణ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అనుగ్రహించబడుతుంది. When we are saved by his blood, ఆయన రక్తం ద్వారా మనము రక్షించబడినప్పుడు the peace will be re-established between the holy God and the fallen man.
ఆ పరిశుద్ధులైన దేవునికి పడిపోయిన మానవుకి మధ్యలో సమాధానం ఏర్పరచబడుతుంది. Therefore we can be joyful. అందుకనే మనం సంతోషించాలి. Whatever is lost due to the disobedience of Adam is restored back again to the humanity by the obedience of Lord Jesus. ఆదాము అవిధేయతను బట్టి ఏదైతే నష్టపోయినామో అది యేసుక్రీస్తు వారి విధేయత ద్వారా సిలువలో మరణించినటువంటి మనం తిరిగి పొందుకోగలిగినాం. What a joyful news. అది ఎంత సంతోషకరమైన The వార్త. feasts can be restarted. ఈ పండుగలన్నీ కూడా మళ్ళీ మనం ఆరంభించుకోవాలి. Now enemy is made powerless. ఇప్పుడు ఈ శత్రువుకి ఏ శక్తి లేకుండా అయిపోయింది. So the wicked shall no more pass through thee. అందుకనే ఈ వ్యర్థుడు లేకపోతే దుష్టుడు నీ మధ్య నీకు సంచరించడు. Now the Jews are asked to perform their vows which they had made when they are in distress. ఇటువంటి నిరుత్సాహకరమైన స్థితిలో ఉన్నప్పుడు యూదులు ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో అది చెల్లించుకోవాల్సిన సమయం అయిందని చెప్పబడింది. Oh, when the enemy was troubling them, they made so many vows. శత్రువులు ఎప్పుడైతే వారిని బాధకు గురి చేస్తున్నారో వాళ్ళు ఎన్నో మొక్కుబడులు చేసుకున్నారు. So it pleased God to deliver them out of their hands. దేవుడు వారిని ఆ శత్రువుల చేతి నుంచి విడిపించడానికి ఇష్టమైంది. Oh, now they are delivered. వాళ్ళు ఇప్పుడు విడిపించబడ్డారు. Now they are expected to pay their vows. ఇప్పుడు వారి మొక్కుబడులు చెల్లించాలి సమయం. In our case, మన సంగతి చూస్తే it is our heartfelt worship, that is our vow. మన హృదయపూర్వకమైన ఆరాధన అది మన మొక్కుబడి. We have to offer our thanksgiving to God for such a mercy. అటువంటి కనికరం చూపినందుకు దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Psalm 50 verse 14 says, 50వ కీర్తన 14వ వచనం చెప్తుంది, offer unto God thanksgiving and pay thy vows unto the Most High. 50వ కీర్తన 14వ వచనం చెప్తుంది, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. So no more room for the wicked one in our lives. అంటే మన జీవితంలో ఈ వ్యర్థుడు కానీ దుష్టుని కానీ ఎటువంటి స్థానం ఇంక ఉండదు. Every day of our lives must be marked with worship, praise and thanksgiving. మన జీవితంలో ప్రతి రోజు కూడా ఈ కృతజ్ఞతాస్తుతులతోటి ఆరాధనతోటే ఉండాలి. For a New Testament believer, నూతన నిబంధన విశ్వాసికి it is eternal redemption. ఇది నిత్యత్వంలో పొందుకున్న విమోచన. Yeah, the power of sin and Satan are broken down in our lives. సాతాను పాపం యొక్క శక్తి అంతా కూడా మన జీవితంలో ఇంకా కొట్టివేయబడింది. Therefore, dear ones, అందుకనే ప్రియమైన వాళ్ళారా, let us worship and thank the Lord for what He has done for us. దేవుడు మన కోసం ఏమి చేసి ఉన్నాడో దానిని బట్టి మనం దేవుని ఆరాధిద్దాము, Not only for us and in us also. మన కొరకే కాదు మనలో కూడా ఆయన చేసినాడు. May God make us continuous worshippers. దేవుడు మనము ఎడతెగక ఆరాధించేవారుగా చేయనుగా, like David. దావీదు వలె. In Psalm 104 verse 33. 104వ కీర్తన 33వ వచనంలో What David is telling? దావీదు ఏం చెప్తున్నాడు? I will sing unto the Lord as long as I live. I will sing praise to my God while I have my being. కీర్తన 104 33. 33వ వచనంలో, నా జీవిత కాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించెదను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, during the days of Nahum, O Lord, the victory was over Assyrians. నహూము దినాలలో అయితే ఈ విజయము అశ్షూరుల మీద ఉండింది. During the days of Isaiah, ఐజయా దినములలో, oh, this is the release from the Babylonian captivity. బబులోను యొక్క చెర నుంచి ఇది విడుదలగా ఉండింది. But in our case, అయితే మా జాంకట్లో we are delivered from the wicked one, Satan, and from his clutches. దుష్టుడైన సాతాను తన యొక్క బంధకాల నుంచి మేము విడిపించబడినాం. It is because of Lord Jesus Christ. అది యేసుక్రీస్తు వారిని బట్టే. That's why the news about Lord Jesus Christ is the good news. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించిన వార్త అది సువార్త, శుభవార్త. Oh Lord, we thank thee because the wicked one, Satan, has no power over us. మా మీద దుష్టుడైన సాతానికి ఎటువంటి శక్తి లేదు కాబట్టి మీకు వందనాలు Thank you for the చెల్లిస్తున్నాను. deliverance given unto us. మాకు ఇవ్వబడిన ఈ విమోచన విడుదలకై వందనాలు. Lord, we worship you for that. ప్రభా, దాని నిమిత్తం మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. Not only today, throughout our lifetime, ఈ రోజే కాదు మా జీవితకాలం అంతయు కూడా, even in eternity. నిత్యత్వంలో కూడా Lord, we have to worship you. ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించాలి. Thank you, O Lord. ప్రభా వందనాలు. Make us worshippers. మమ్మల్ని ఆరాధికులుగా చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.